నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, సాధారణంగా మనకి ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. అలాగే తనా పరా అనే భేదం లేకుండా ఎవరి జేబులో, ఎవరి పర్సులు, ఎవరి అకౌంట్లు ఎట్లా కొట్టేయాలో అట్లా కొట్టేస్తూ ఉన్నారు. కొన్ని కోట్లు అంటే వీటి ఉచ్చులో పడిన వాళ్ళు కూడా చాలా మంది తెలియకుండానే డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నారు. కొంతమంది అత్యాశతో పోగొట్టుకుంటున్నారని మనమే చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కూడా. సో ముఖ్యంగా జేడీ గారి విషయానికి వస్తే, జేడీ లక్ష్మీనారాయణ గారు అలాగే ఆవిడ భార్య గారు తనే చేశారని ఆయన అంటూ ఉన్నారు. సో దీనికి సంబంధించి 2.5 కోట్లు దాదాపు లాస్ అయ్యారు అని చెప్పేసి వార్త మనం డిస్కస్ చేసాం. సో దీని మీద చాలా తొందరగా ఈ త్వరితగతిన ఈ కేసుకి సంబంధించి చాలా ఫాస్ట్ గానే చేసిన వాళ్ళని, క్రైమ్ ఎవరైతే చేశారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది అని చెప్పేసి ఒక వార్త ఈ రోజు మనకు రిలీజ్ అయింది. సో మీరేమంటారు అసలు? అంటే ఎంత తొందరగా ఎట్లాగా దొరికేశారు? ఇన్నాళ్ళ నుంచి కుప్పలు తప్పలుగా సైబర్ కేసులు పడున్నాయి. అసలు మన చుట్టూ తెలిసిన వాళ్ళే ఉన్నాయి. ఈవెన్ ఆ మధ్య కాలంలో మీదే హ్యాక్ అయింది. ఇది పట్టుకోవడం మంచిదే, నేనే సంతోషమే. కాదని అంటలేదు. బట్ వాట్ అబౌట్ మొన్న ఒక ఆయనకి 28 కోట్లు ఎంతో కదా పోయింది ఆన్లైన్ లో. వాళ్ళది కూడా పట్టుకుంటూ ఉంటారేమో మనకి తెలియదు. అవును. కానీ నేను అనేది ఏంటంటే, బ్యూరోక్రాట్స్ అయితే వెంటనే పనులు జరుగుతాయా? అంతే కదా. ఇవాళ లక్ష్మీనారాయణ గారి భార్య కాబట్టి జరిగిందా? వీళ్ళు పెట్టగానే కేసు ఇంత తొందరగా సజ్జనార్ గారు కూడా చాలా సంతోషించారని తెలుస్తోంది మనకి. వీళ్ళు మామూలుగా అయితే మయన్మార్ నుంచి జరుగుతాయి ఇవన్నీ. సో వీళ్ళు బీహారును పశ్చిమ బెంగాల్ కేంద్రంగా చేస్తారు. సో మ్యూల్ అకౌంట్ ఏంటో అంటారు కదా, మ్యూట్ అకౌంట్, మ్యూల్ అని ఏదో నలుగురు ఇచ్చారు ఈ అకౌంట్. సో దాని ద్వారా వీళ్ళు డబ్బులు కాజేస్తారు. అయితే అసలు ఇది ఎలా జరిగింది అంటే, ఈవిడికి ఒకసారి ఒక మెసేజ్ వచ్చింది ఆన్లైన్ ట్రేడింగ్ కి సంబంధించి, మీకు 500% మీకు లాభాలు ఇస్తామని. అది ఈవిడికి ట్రేడింగ్ సరిగా తెలియక ఈయన సహకారం తీసుకుందిట. ఎవరు? లక్ష్మీనారాయణ గారు. తీసుకున్నాక ఇద్దరు కలిసే చేశారు. చేశాక వీళ్ళు డబ్బులు పెడుతున్నారు, అతను డిజిటల్ గా చూపిస్తున్నట్ట అమౌంట్. ఇంత అమౌంట్ వచ్చింది మీకు అని. అట్లా 2,50,000 అదే 2.5 కోట్లు పెట్టాక వాడు తీసుకొని ఇవ్వట్లేదు. ఇంకా పెట్టాను. అప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చింది. అవును. అది అంటే చదువుకున్న వాళ్ళకే ఇంత మోసం చేస్తే అతను మామూలు వాళ్ళు ఏమైపోతారు. కానీ ఇవాళ నా క్వశ్చన్ ఏంటంటే, సజ్జనార్ గారు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, మీరు చాలా ఫాస్ట్ గా పట్టుకున్నారు, సంతోషం. కానీ నాకు నా అకౌంట్ హ్యాక్ అయినప్పుడు నేను సైబర్ పోలీస్ స్టేషన్కి వెళ్తే, సైబర్ క్రైమ్కి వెళ్తే అక్కడ ఎవరు లేరు ఆ రోజు తీసుకోవటానికి. వాళ్ళు ఏదో ఎక్కడో ఏమంటారు భద్రత కోసం వెళ్ళారనమాట. సో ఒక ఆవిడ నాకు ఒక నెంబర్ ఇచ్చి నెంబర్ చేయమనండి వాళ్ళు. సో ఒకళ్ళు చేయగలిగారు, ఒకళ్ళు ఆఫీస్ లో ఉండి కుదరలేదు, వెళ్ళి కంప్లైంట్ అక్కడికి వెళ్ళి ఇవ్వాలంటే. అంటే నాకు డబ్బులు వేసేసారు వాళ్ళు. అది ఎంత డబ్బు అని కాదు, అది 40,000 50,000 కావచ్చు, వాళ్ళ కష్టార్జితం. అది ఇంతవరకు రాలేదు. మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక ఐపీఎస్, ఆయన ఐపీఎస్ గా ఉండి ఇట్లా జరిగింది అంటే ఆయన తప్పు కూడా ఉంది కదా. కానీ వాళ్ళకి వెంటనే మీరు న్యాయం చేశారు. కానీ ఇవాళ 45 లక్షలు వాళ్ళు ఫ్రీజ్ చేయగలిగారు 2.5 లక్షల్లో. అవును. వాళ్ళని తీసుకొచ్చారు, వాళ్ళ నిందితులను తీసుకొచ్చినట్టున్నారు, రిమాండ్ కి తరలిస్తున్నట్టున్నారు. ఇది పట్టుకోవటం వల్ల అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు ఇంకొక పని కూడా చేయాలి సజ్జనార్ గారు. ఇంతవరకు ఎవరెవరికి జరిగాయో వాళ్ళ లింకులు వీళ్ళ దగ్గర ఉన్నాయా ఎంక్వైరీ చేయాలి. అదే ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు నా ఫోన్ అక్కడి నుంచే నాకు వచ్చిందా అంటే వాళ్ళు హ్యాక్ చేశారు. తర్వాత మా కజిన్ కి ఫస్ట్ అయింది, ఆవిడకి కూడా పాపం చాలా మంది లక్షల పైగా వేశారు. మరి ఆ డబ్బులని రికవర్ అవ్వాలి. ఇప్పుడు ఇంత పెద్దది మీరు రికవర్ చేసినప్పుడు చిన్న అమౌంట్స్ కూడా రికవర్ చేయగలరా? అది మనం అడుగుతున్నాం. కాబట్టి ఇవాళ ఇవి జరగాలండి. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు కొత్తయే. ఇప్పుడు మనం ఇన్ని వింటామా, రేపు మళ్ళీ కళ్ళు మూసుకుని వెళ్ళి మనం గోతిలో పడతాం. అంటే మనిషికి ఆశ, ఆ దురాశ వద్దు మనకి. ఏదైనా రాగానే వాడు ఇస్తాను అంటే వీడు ఎలా ఇస్తాడు? ఒక బ్యాంకే ఇవ్వట్లేదు కదా అని మనం అసలు మనం బై 1 గెట్ 2 అని పెడితే బై 1 గెట్ 1 అయినా ఓకే, కానీ గెట్ 2 దేనికి పెట్టాడు ఆలోచిస్తాం కదా. అసలు క్వాలిటీ ఉండదని. తర్వాత మనం ఇప్పుడు బంగారం మెరుగు పెడతామని వస్తారు, పిచ్చాడలాగా ఇచ్చేస్తారు. వాడేమో పుత్తడిస్తాడు, పుత్తడి బదులు ఇత్తడిస్తాడు వాడు. అదే విధంగా మనం చాలా ఇలాంటివి చేస్తామండి. మీకు ఎక్కువ వడ్డీ ఇస్తామంటే వెళ్ళి మనం చిట్టీలు కట్టేయడం, లేదంటే వెళ్ళి డిపాజిట్లు కట్టేయడం, ఇవన్నీ కూడా చేస్తాం మనం.
అవును. సో నేను అనేది ఏంటంటే ఎందుకు ఇంత మోసపోతున్నాం, ఈ ఆశని మనం తగ్గించుకోవాలి. అవును. ఇప్పుడు మనం ఇవాళ అసలు బంగారం కొనే స్థితిలో లేం మనం. ఇప్పుడు ఇంచుమించు 1,65,000 ఉంది, 3 లక్షలకి వెళ్తుంది అంటున్నారు. ఉన్నది పోగొట్టుకోకండి అని చెప్తున్నాను. ఉమ్. సో అందరం కూడా, ఇది నాకు కూడా వర్తిస్తుంది, మీకు కూడా వర్తిస్తుంది. ఎవరికైనా వీఆర్ ఆల్ వర్తిస్తుంది. హ్యూమన్ బీయింగ్స్. ఉమ్. ఆశ లేకపోతే మనిషి లేడు కాబట్టి ఆ టైం అలాంటిది. అందుకని నేను ఒకటే చెప్తానండి, ఆశకి వెళ్ళొద్దు మనం, దురాశ దుఃఖానికి చేయటని. ఉమ్. ఉన్నది ఉంచుకుంటే చాలు, పోగొట్టుకోకుండా, అంతే. అవును. బట్ మ్యామ్ ఒకటి ఇది ఓకే మని ఈ వీటిల్లో పెట్టడం ఇదిను. సో మీది గతంలో ఒక అకౌంట్ ఆ రోజు చాలా కంగారు పడ్డాం అందరం అవును. కూడాను. అండ్ సేమ్ ఇట్లాగే మా ఇంట్లో కూడా జరిగింది, ఫ్రెండ్స్ లో కూడా జరిగింది. మార్నింగే పొద్దున్న 6:30కి అవును. మెసేజ్లు కంటిన్యూ అందులో వస్తున్నాయి. అప్పుడు ఒక నెల ఎక్కువ జరిగింది ఇలా. కంటిన్యూగా అమౌంట్ కట్ అయితేనే వస్తుంది, మెసేజ్లు వచ్చేస్తున్నాయి వరుసగాను. సో పోలీస్ కంప్లైంట్ ఇద్దామని తెలిసిన వాళ్ళతో మాట్లాడిద్దాం అనుకున్నా కూడా ఈ సైబర్ కేసెస్ క్లియర్ అవ్వు, అమౌంట్లే రావు, కేసు తీసుకోవడానికి కూడా తీసుకోవట్లేదు. ఇప్పుడు కేసెస్ బోలెడు పడి ఉన్నాయి కేసెస్. అది ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి కదా వాళ్ళు. ఖచ్చితంగా. ఇప్పుడు తీసుకోవట్లేదు అంటే అసలు అది ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసే లక్ష్మీనారాయణకి ఎట్లా పనిచేశారో పోలీసులు, ఆ, మీకు నాకు కూడా ప్రతి అలాగే సామాన్యుడు కూడా పనిచేయాలి. అట్లనే మనకి పనిచేయాలి. ఇంకా ఎక్కువ పని చేయాలి. ఆ, కాబట్టి ఇప్పుడు మనందరం కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే మనందరికి దిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు మరి పెళ్లికనో 2 లక్షలు ఆ, దాచిపెట్టుకున్నారు అనుకోండి అదే మేడం. కదా, రేపే పెళ్లి అనుకోండి, ఈవేళ డెఫినెట్ గా అమౌంట్ కట్ అయిపోతే ఏంటి అదే చెప్తున్నా. అందుకని ఇవి చిన్న విషయాలు కాదు. కాబట్టి ఖచ్చితంగా సజ్జనార్ గారు వీటి మీద దృష్టి పెట్టాలి. ఇవాళ మనలాంటి వాళ్ళందరికీ కూడా ఆయన న్యాయం చేయాలి. ఏదో ఒక కేసు అయిందని అయిందని దాన్ని మనం చెప్పుకునే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కంప్లైంటే తీసుకోలేదు మనకి. ఆ, మరి దానికి ఆయన ఎట్లా స్పందిస్తారో చూడాలి. రైట్. థ్యాంక్ యూ.